All of you, welcome to today's session, study skills, memory and acronym. రోజు మనం స్కూల్ కి వెళ్తాం. ఎవ్రీ డే వీఆర్ గోయింగ్ టు స్కూల్, రైట్? రోజు చదువుకుంటున్నాం. దెన్ ఇందులో మనం ఏం నేర్చుకుంటాం? హౌ టు స్టడీ. యా, సో see how cute the smile was. This is asset of yours. పిల్లల ఆస్తిది. చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసే వయసు మీది. సో ఐ బ్లెస్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. మీ అందరూ ఎప్పుడు నవ్వుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మీ అందరికీ నా దగ్గర ఉన్న కొంచెం నాలెడ్జ్ షేర్ చేసి ఆ నాలెడ్జ్ మీ అందరికీ ఉపయోగపడితే, యాజ్ ఐ సెడ్, యు ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ వెబినార్? Purpose of this webinar is to make you aware of certain study skills. Madam, English comfort kada andarki? Sir, okay, comfort sir, but kontamandi unnaru. Okay. So ఈ సెషన్ యొక్క మెయిన్ ఉద్దేశం మీ అందరికి స్టడీ స్కిల్స్ నేర్పించడంతో పాటు మనం నేర్చుకున్న లెర్నింగ్స్ ని ఎబిలిటీస్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఆ లెర్నింగ్స్ ద్వారా మన థాట్ ప్రాసెస్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అని దాని మీద కొంచెం అవగాహన ఇవ్వడానికి కూడా ఈ సెషన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో టు మేక్ అవర్ స్టడీస్ ఎఫెక్టివ్ మనం సర్టెన్ థింగ్స్ అనేవి చేయాలి. ఏంటి ఆ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు మేనేజ్ అవర్ టైం. మన టైం ని మేనేజ్ చేసుకోవడం వల్ల వీ విల్ గివ్ స్పెసిఫిక్ స్టడీ టైం అండ్ ప్లే టైం అండ్ అదర్ హ్యాబిట్స్. సో దేనికి అది టైం మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల మన స్టడీకి అంటూ స్పెసిఫిక్ గా టైం ఉంటుంది. ఆ స్పెసిఫిక్ టైంలో మన స్టడీకి అని చెప్పి మన మైండ్ ట్యూన్ అయి ఉంటుంది. సో ఎవ్రీ డే ఆ టైంలో మనం చదువుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది అండ్ మైండ్ దానికి ట్యూన్ అయి ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎఫెక్టివ్ గా చదువుకోగలుగుతాం. అట్ ద సేమ్ టైం ప్లే అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ కిడ్స్. ప్లే వల్ల మనకి ఏం అడ్వాంటేజెస్ ఉంటాయండి? రోజు ఆడుకోవడం వల్ల 10 మంది స్నేహితులతో కలిసి ఆడుకుంటాం. 10 మందితో ఎలా మాట్లాడాలి, ఎలా నెగోషియేట్ చేయాలి, ఎక్కడైనా ఒకరు బాల్ లాక్కున్నప్పుడు అది తిరిగి ఎలా తీసుకోవాలి, మేనేజ్మెంట్ స్కిల్స్ అన్ని మనకి ప్లే టైంలోనే తెలుస్తుంటాయి. నేనైతే మా కిడ్స్ కి స్కూల్లో ప్లే టైం 40 మినిట్స్ ఇస్తాను అండ్ ఇంటికి వచ్చాక చుట్టుపక్కల పిల్లలతో కూడా ఆడుకోవడానికి ఇంకో 40 టైమ్స్ ఇస్తాను. బికాస్ ప్లే టైం అనేది వాళ్ళ ఎదుగుదలలో చాలా హెల్ప్ చేస్తుంది అని నేను బలంగా నమ్ముతాను. సో ఎక్సర్సైజ్ వల్ల బాడీలో బ్లడ్ అంతా సర్క్యులేట్ అయ్యి ఆక్సిజన్ మైండ్ కి అంది వాళ్ళు ఎనర్జిటైజ్ గా ఏదైనా నేర్చుకోవడానికి ఉంటుంది. కాబట్టి ప్లే అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. స్లీప్ టైం మెయింటైన్ మినిమం 8 hours ఆఫ్ ఎ స్లీప్. ఎంతమంది 8 లోపు పడుకుంటున్నారు? ఇక్కడ ఎవరైనా 8 లోపు పడుకుంటున్నారా? మా చిన్నప్పుడు అయితే మేము 7 o'clock తర్వాత పడుకుండిపోయే వాళ్ళని. నాకు ఇప్పటికీ మా ఫ్యామిలీ డాక్టర్ సజెస్ట్ చేసేది, మా పిల్లల్ని 7 కల్లా పడుకోబెట్టండి, పొద్దున్న 5 లేపండి, నిద్దట్లోనే వాళ్ళకి లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ హీలింగ్ జరుగుతుంది అని చెప్పారు. బట్ నవ్ ఏ డేస్ నో వన్ ఈస్ స్లీపింగ్ బిఫోర్ 11, రైట్? ఏ మాత్రం వీలున్నా సరే ఐ సజెస్ట్ టు స్లీప్ బిఫోర్ అట్లీస్ట్ 9, 8:30, 9 కల్లా పడుకోవడానికి ట్రై చేయండి. మంచి స్లీప్ ఉంటే మనకి మంచి గ్రోత్ అండ్ న్యూరాన్స్ కూడా పెరుగుతాయి. ప్రయారిటైజ్ యువర్ థింగ్స్. సో రోజు ఒకే విధంగా ఉండదు. కొన్ని రోజులు ఫంక్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ డేస్ లో మనకి ప్రయారిటీస్ మారుతుంటాయి. అలాంటి టైంలో మనం ప్రయారిటీస్ ఇచ్చుకొని దాని ప్రకారం ఆర్డర్ లో మనం వర్క్స్ అనేవి చేసుకోవాలి. టేక్ ఏ బ్రేక్స్. ఇప్పుడు మనం 2 hours స్టడీ టైం పెట్టుకున్నాం. ఎవ్రీ 45 minutes కి ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి, ఆర్ 1 hour కి ఒక 7 minutes 10 minutes బ్రేక్ తీసుకోండి. దాని వల్ల ఏమవుతుంది? మన కాన్సన్ట్రేషన్ అనేది గ్రాఫ్ లో ఎలా వెళ్తున్నది సర్టెన్ లెవెల్ కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ డ్రాప్ అవుతుంది. ఆ డ్రాప్ అవ్వకుండా సెకండ్ సబ్జెక్ట్ కూడా మనం ఈక్వల్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి అంటే మనం ఒక 5 minutes బ్రేక్ తీసి వేరే యాక్టివిటీ చేసామనుకోండి, ఆ గ్రాఫ్ అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది. సో స్టడీ టైంలో ఇన్ బిట్వీన్ బ్రేక్ అనేది తీసుకోండి. ఆస్క్ ఫర్ హెల్ప్. డోంట్ హెసిటేట్ టు ఆస్క్ హెల్ప్. మీ సీనియర్స్ ని కానీ, పేరెంట్స్ ని కానీ, టీచర్స్ ని కానీ ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా లేదా ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉన్న టైం టేబుల్ వేసుకోవడంలోనో ఎలా చదువుకోలేని ఆ డౌట్ ని ఖచ్చితంగా మీ పేరెంట్స్ నో, సీనియర్స్ నో, టీచర్స్ నో అడగండి. అడగడానికి ఎప్పుడు ఇబ్బంది పడద్దు, అడిగితేనే చెప్తారు. అలా తెలుసుకోవడం వల్ల మనం దాన్ని ఇంకా బాగా ఇంప్లిమెంటేషన్ చేసుకోగలం. ఓకే, సో నెక్స్ట్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ లెర్నింగ్? అసలు మనకి నేర్చుకోవాలి అని కుతూహలం వేటిని బట్టి పెరుగుతుందండి?
మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే స్ట్రాంగ్ వై రీజన్ ఉండాలి. మా పేరెంట్స్ నేను ఫ్లైట్ లో ఢిల్లీ తీసుకువెళ్ళాలి, అక్కడ అన్ని చూపించాలి అనుకున్నారు అనుకోండి, సో నేను చాలా గొప్పవాడిని అవ్వాలి, నాకు ఏదైనా కొనుక్కోవాలంటే డబ్బులు లేవని ఇబ్బంది పడకూడదు అని స్ట్రాంగ్ వై రీజన్ ఒకటి క్రియేట్ అయితే ఆబ్వియస్ గా మనం బాగా చదువుకుంటాం, లేదు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాం. ఒక స్ట్రాంగ్ వై రీజన్ అనేది క్రియేట్ చేసుకోండి. సెకండ్, క్యూరియాసిటీ. మనలో ఎప్పుడైతే క్యూరియాసిటీ ఏదైనా విషయాన్ని అసలు ఎందుకు చేయాలి, ఒకవేళ అది ఈ విధంగా అవ్వకపోతే ఇంకా ఏ విధంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది ఆలోచిస్తే క్యూరియాసిటీ ఏం చేస్తుందండి మనలో, వై దిస్ వే, ఇఫ్ నాట్ దిస్ వే వాట్ వే ఇట్ కెన్ బి డన్ అని ఆలోచించే శక్తిని, క్వశ్చనింగ్ మెంటాలిటీని క్యూరియాసిటీ డెవలప్ చేస్తుంది. సో ఆ విధమైన మెంటాలిటీ మనం డెవలప్ చేసుకుంటే లెర్నింగ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అబ్జర్వేషన్, మనం రోజు బుక్స్ ద్వారా కాదండి, మన లైఫ్ లో చుట్టూ జరుగుతున్న అనేక సంఘటనల నుంచి అబ్జర్వేషన్ ద్వారా కూడా చాలా విషయాలు మనం నేర్చుకుంటుంటాం. అండ్ మనకి ఎప్పుడైతే ఈ స్ట్రాంగ్ వై రీజన్ ఉందో ఇంట్రెస్ట్ పడుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అండ్ ఫోకస్డ్ గా మన టార్గెట్ వైపు వెళ్తుంటాం. సో మన లెర్నింగ్ ఎబిలిటీస్ ని డెవలప్ చేసుకోవడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. అండ్ అసలు లెర్నింగ్ మెయిన్ పర్పస్ ఏంటండి, మన ఆలోచన విధానాన్ని ఒక డైరెక్షన్ లోకి తీసుకువెళ్ళడం లెర్నింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం. మనం నేర్చుకునే దాని ద్వారా వీ షుడ్ బి ఏబుల్ టు థింక్ ఇండిపెండెంట్లీ. మన ఆలోచనలు పక్క వాళ్ళ ఆలోచనలు కాపీ కొట్టడం, లేదా వాళ్ళు ఎలాగ ఆలోచిస్తున్నారని చూసుకొని మనం ఆలోచించడం చేయకుండా మన ఆలోచన సొంతంగా మనం ఆలోచించుకోవడానికి లెర్నింగ్స్ అనేవి, ఎడ్యుకేషన్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. మనం ఒక రాంగ్ చేసాం, ఆ రాంగ్ నుంచి కూడా లెర్నింగ్స్ నేర్చుకునే ధైర్యాన్ని మనకి ఇస్తుంది లెర్నింగ్స్ అనేవి. మనంతలో మనం ఏమైనా కొత్తగా ఒక విషయాన్ని కొత్తగా ట్రై చేయడానికి మనకి చాలా ధైర్యం కావాలి. ఆ నమ్మకాన్ని కూడా లెర్నింగ్స్ నుంచి మనం నేర్చుకోగలగాలి. మన యాక్షన్స్ అనేవి ఎలా ఉండాలి, ఈ రోజు నేను ఈ పని చేస్తున్నాను అంటే అది రేపు దేనికి లీడ్ చేస్తుంది, దానివల్ల రేపు ఏం జరుగుతుంది అనే ఒక విజన్ తో మనం ఒక యాక్షన్ చేయగలిగే కెపాసిటీని మనకి లెర్నింగ్స్ ఇవ్వగలగాలి. లెర్నింగ్స్ యొక్క మెయిన్ ఉద్దేశం నేర్చుకుని ఎగ్జామ్స్ రాయడమే కాదండి, వాటి ద్వారా మన ఆలోచన శక్తిని, డైరెక్షన్ ఎటువైపు వెళ్ళాలి ఆ ఆలోచన అనే దాన్ని డెవలప్ చేసుకోవడమే లెర్నింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఆ లెర్నింగ్ అనేది ఏదైనా ఒక విషయాన్ని పైనుంచి చూస్తే మొత్తంగా ఆ విషయం ఏంటి అనేది అర్థం చేసుకునే కెపాసిటీని ఇస్తుంది. మనలో ఒక ఉత్సాహాన్ని, ఇన్నర్ మోటివేషన్ ని ఇస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళాలి, ఎదగాలి అనే ఇన్నర్ మోటివేషన్ ని కలిగించి ఉండాలి ఆ లెర్నింగ్. అట్ ఏ సేమ్ టైం మన లెర్నింగ్ స్కిల్స్ మీద మనకి కాన్ఫిడెన్స్ ని కూడా డెవలప్ చేస్తుంటది. ఓకే, మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామండి. ఒక పెద్ద కంపెనీ ఉంటది. ఆ పెద్ద కంపెనీలో 57 years ఓల్డ్ పర్సన్ మెకానిక్ గా చేస్తూ ఉంటారు. చాలా సీనియర్ పర్సన్ అతను, ఆ కంపెనీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. సో ఆ సీనియర్ మెకానిక్ దగ్గరికి ఒక యంగ్ స్టార్ వస్తాడు. అప్పుడే 18 years అబ్బాయి వచ్చి అతని కింద అప్రెంటిస్ గా జాయిన్ అవుతారు. అతని కింద జాయిన్ అయ్యి వర్క్ అంతా చక్కగా చేస్తాడు. అతను చెప్పిందల్లా విని నేర్చుకుంటాడు. సో ఒక 2 years అయిపోయిన తర్వాత ఆ సీనియర్ మెకానిక్ అనే అతను రిటైర్ అయిపోతారు. రిటైర్ అయ్యి వెళ్ళిపోయే ముందు ఆ అబ్బాయికి చెప్తారు, చుట్టూ ఎలా ఉన్నా సరే నీ వర్క్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి, నువ్వు చేయాల్సిన జాబ్ నువ్వు చేయి అని చెప్పి అతను వెళ్ళిపోతారు. ఒక 2 years గడుస్తుంది. అలా కొత్త కొత్త వాళ్ళందరూ వస్తూ ఉంటారు, వాళ్ళకి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. 2 years అయిపోయింది. ఇతను మళ్ళీ వెళ్ళి ఆ సీనియర్ మెకానిక్ ని కలుస్తారు. సార్, మీరు చెప్పినట్టే మేము నా పని నేను సిన్సియర్ గా చేస్తున్నాను, డెడికేటెడ్ గా చేస్తున్నాను, చుట్టూ పరిస్థితుల్ని నేను పట్టించుకోకుండా చేస్తాను, బట్ నాకు ప్రమోషన్ రావట్లేదు. నాకన్నా కింద ఎవరున్నారో వాళ్ళందరికీ ప్రమోషన్ వస్తుంది, శాలరీ పెంచుతున్నారు అని అడుగుతారు. అడిగితే సీనియర్ మెకానిక్ చెప్తారు, నువ్వు ఒక రోజు లీవ్ తీసుకో, ఒక రోజు ఏదో ఒక రీజన్ పెట్టి లీవ్ పెట్టు అంటారు. సరే అని చెప్పి లీవ్ పెడతాడు. లీవ్ పెట్టినప్పుడు ఇతని తర్వాత ఎవరు జాయిన్ అయ్యారో, ఇతని దగ్గర ఎవరెవరు వర్క్ నేర్చుకున్నారో వాళ్ళందరూ చాలా కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట. ఏమైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్ గా ఇతని కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. సో మేనేజ్మెంట్ అబ్జర్వ్ చేస్తుంది, ఓ ఇతనికి ఎంత టాలెంట్ ఉందా అని చెప్పి అతను నెక్స్ట్ డే ఆఫీస్ కి రాగానే పిలిచి, బాబు యు ఆర్ సో టాలెంటెడ్, సో మీకు ప్రమోషన్ ఇస్తున్నాం, మీ వల్ల కంపెనీ చాలా రన్ అవుతుంది అండ్ అందరూ మీ మీద డిపెండ్ అయి ఉన్నారని చెప్పి అతనికి ప్రమోషన్ ఇస్తుంది. అలా ఒక 2 years అవని మళ్ళీ ఇతన్ని తీసేస్తారు పనిలో నుంచి. అప్పుడు మళ్ళీ వస్తాడు, అతన్ని పనిలో నుంచి తీసేస్తారు. ఈ సీనియర్ మెకానిక్ దగ్గరికి వచ్చి, సార్ నన్ను ఇలా పనిలో నుంచి తీసేశారు, మీరు చెప్పినట్టే చేశాను కదా, మధ్యలో లీవ్ పెడుతున్నాను అని చెప్తాడు. అతను నవ్వి, నువ్వు సగమే విన్నావు, లీవ్ పెట్టాలి,
పెట్టి నీ ఎబిలిటీని నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. అలాగని వారానికి ఒకసారి లీవ్ పెట్టేసి కంపెనీని ఇబ్బంది పెడుతుంటే ఏ కంపెనీ కూడా నిన్ను ఉంచుకోవడానికి ఇష్టపడదు. ఇబ్బందులను కోరి ఎవరు తీసుకోరు. సో మనకి అవకాశం ఇచ్చిన కంపెనీ కూడా మనం ఎప్పుడు స్ట్రాంగ్ గా పనిచేయాలి. సో ఇందులో మోరల్ ఏంటండి పిల్లలు? మోరల్ ఏంటంటే మన ఎబిలిటీ ఏంటో మనం ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం తీసుకోవచ్చు. బట్ అలాగని కంటిన్యూస్ గా ఒకళ్ళని ఇబ్బంది పెడుతుంటే ఎవరు ఇబ్బందులను తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయరు. సో లెర్నింగ్ లో ఆ కాషియస్ కూడా మనకి డెవలప్ అవ్వాలి. మనం ప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంటే. ఎట్ ఏ సేమ్ టైం మనకి అవకాశం ఇచ్చిన ఆర్గనైజేషన్ డెవలప్ చేయడానికి కూడా మనం ఎఫర్ట్స్ పెట్టాలి. కంటిన్యూస్ గా డిసడ్వాంటేజ్ ని మనం తీసుకోకూడదు. వాట్ ఈస్ స్టడీ టైమ్ ఎన్విరాన్మెంట్? మన స్టడీ టైమ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలండి? ఎలా ఉంటే స్టడీ టైమ్ ఎన్విరాన్మెంట్ ఎఫెక్టివ్ ఉంటుందో చూద్దాం. మనం ఒక పర్టికులర్ ప్లేస్ ఎంచుకోవాలి. ఎక్కడైతే మనకి నాయిస్ తక్కువగా ఉండి చదువుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుందో ఆ ప్లేస్ ఎంచుకొని అక్కడ లైటింగ్, వెంటిలేషన్ ప్రాపర్ గా ఉండేలా చూసుకోవాలి. అండ్ మనం అనుకున్నట్టు స్పెసిఫిక్ టైం స్టడీస్ కి పెట్టేయండి. సో ఈ టైంలో నేను చదువుకుంటాను అని తెలిసినప్పుడు మన మైండ్ రోజు ఆ టైంలో చదువుకోవడానికి యాక్సెప్ట్ అయ్యి ఉంటుంది. సో డైలీ చదువుకుంటాం. అలా కాకుండా స్పెసిఫిక్ స్టడీ టైం లేకపోతే కొంతసేపు చదవడం, గేమ్స్ కోసం వెళ్ళిపోవడం, ప్రాపర్ గా స్టడీస్ అనేవి అవ్వవు. నెక్స్ట్, ప్లేస్ షుడ్ బి ప్రాపర్లీ లైటెడ్ అండ్ వెంటిలేటెడ్. మనం ఎంచుకున్న ప్లేస్ ప్రాపర్ గా లైటింగ్ అండ్ వెంటిలేషన్ ఉంటే మనకి చదవడానికి ఇంకొంచెం ఎక్కువ మోటివేషన్ ఉంటుంది, లేదా డిమ్ అయిపోతూ ఉంటాం. మనం ఇక్కడ ఎంతమంది మంచం మీద చదువుతున్నారు? మంచాల మీద కూర్చొని చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో మనం ఎప్పుడు చైర్ అండ్ టేబుల్ మీద చదివితే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మనం యాక్టివ్ గా ఉంటాం. మనం చదువుకునే దగ్గర ఎప్పుడు వాటర్ అండ్ స్నాక్స్ పెట్టుకోవాలి. సో మధ్య మధ్యలో లెగిసి డిస్టర్బ్ అవ్వడం, డిస్ట్రాక్ట్ అవ్వడం అనేవి ఉండవు. ఇప్పటి వరకు చేయాల్సినవి ఏంటో చూసాం కదా, చేయకూడనివి ఏంటో చూద్దాం. డోంట్ సిట్ ఆన్ బెడ్ టు స్టడీ. కీప్ మొబైల్ అవే ఫ్రమ్ రూమ్. ఒకవేళ మొబైల్ పక్కన ఉన్నది అనుకోండి, ఏమవుతుంది? ఒక నోటిఫికేషన్ రాగానే ఎలా తిరుగుతాం, లేదా కొంచెం చదివి మనకు కొంచెం స్ట్రెస్ అనిపించగానే మొబైల్ తీసుకొని గేమ్స్ ఆడేస్తుంటాం. సో మొబైల్ ఎట్టి పరిస్థితుల్లో మీ స్టడీ రూమ్ లో ఉండకూడదు. అసలు పిల్లలకి మొబైలే ఉండకూడదు. మీ స్టడీ రూమ్ లో అసలు మొబైల్ ఉండకూడదు. పేరెంట్స్ తెచ్చుకున్న స్టడీ టైంలో మొబైల్ మాత్రం దూరంగా పెట్టండి. డోంట్ సిట్ ఇన్ టీవీ రూమ్. కొంతమంది మల్టీ టాలెంటెడ్ ఉంటారు, అటు టీవీ చూసేస్తారు, ఇటు చదివేస్తుంటారు. ఉన్నారా మల్టీ టాలెంటెడ్ పీపుల్ ఇక్కడ ఎవరైనా? అవి డిస్ట్రాక్ట్ అవుతుంటాం. సో టీవీ రూమ్ లో చదవకూడదు, నాయిస్ ఉన్న చోట చదవకూడదు. దూరంగా మనకి హ్యాపీగా ప్లెజెంట్ గా ఉండే దగ్గర, లైటింగ్, వెంటిలేషన్ ఉండే దగ్గర హాయిగా చదువుకున్నంత సేపు. సో ఇక్కడ గ్రీన్ లో కనిపిస్తున్నవన్నీ డూస్ అండి, రెడ్ లో ఉన్నవి డోంట్స్. అట్లీస్ట్ ఒక 2 ఎంచుకోండి. ఏవో ఒక 2 ఇంప్లిమెంట్ చేయండి గ్రీన్ నుంచి. రెడ్ నుంచి ఏవో ఒక 2 ఈ రోజు నుంచి అవాయిడ్ చేయండి. బెడ్ మీద చదివి అలవాటు ఉన్నా, ఫోన్ దగ్గరలో పెట్టుకుని అలవాటు ఉన్నా, టీవీ చూస్తూ చదవడం ఉన్నా, ఏదో ఒక 2 టాపిక్స్ తీసుకొని వాటిని ఈ రోజు నుంచి అవాయిడ్ చేసి చదువుకోవడానికి ఈ రోజు నుంచి ట్రై చేయండి. అలాగే డూస్ లో కూడా ఒక 2 హ్యాబిట్స్ అలవాటు చేసుకోండి ఈ రోజు నుంచి. ఓకేనా? ఓకే సార్. యా, వెరీ గుడ్. ఓకే సార్. మీలో ఎంత మందికి డౌట్ ఉంది ఏ టైంలో చదువుకుంటే బాగుంటుంది? డన్ డన్ డన్. మీలో ఎవరికైనా ఏ టైంలో చదివితే బాగుంటది అని ఆలోచన ఉందా ఎప్పుడైనా? మనకి బెస్ట్ స్టడీ టైం ఏది అంటే మార్నింగ్ 5 to 8 అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటది. ఎందుకంటే పడుకొని లెగ్గానే మన బ్రెయిన్ లో న్యూరాన్స్ అన్ని ఎనర్జిటైజ్ గా ఉంటాయి. సో మనం చదివిందంతా ఏ డిస్ట్రాక్షన్ లేకుండా రీస్టోర్ అవుతుంది, రిటైన్ అవుతుంది బ్రెయిన్ లో. ఓకే, సో మార్నింగ్ 5 o'clock లెగడం అనేది చాలా గుడ్ హ్యాబిట్. మీ స్కూల్ ఒకవేళ 8:30 అయితే 6:30 వరకు 7 వరకు ప్లాన్ చేసుకోండి స్టడీ టైం ని. అండ్ ఈవినింగ్ చదవడం కూడా చాలా మంచిదే, ఎందుకంటే ఎప్పుడు పని అప్పుడు అయిపోవడం అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది. స్కూల్లో ఇచ్చిన హోంవర్క్స్ ఇంటికి రాగానే ఫస్ట్ ఆ వర్క్ మనం కంప్లీట్ చేసేసుకున్నాం అనుకోండి, ఆ రోజు స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ కానీ క్లాస్ లో చెప్పిన పాఠాలు కానీ మనకు ఒక మంచి హ్యాబిట్ అనేది అలవాటు అవుతుంది. ఎప్పుడు పని అప్పుడు కంప్లీట్ చేసేసుకోవడం. రిమైనింగ్ డే అంతా మీరు ఫ్రీ, సో హ్యాపీగా ఆడుకోవచ్చు. ఈ గుడ్ హ్యాబిట్ అలవాటు చేసుకోవాలంటే మాత్రం స్కూల్ నుంచి రాగానే ఆ రోజు హోంవర్క్, స్కూల్లో చెప్పిన లెసన్స్ కంప్లీట్ చేసేసుకోండి. హౌ టు డెవలప్ స్టడీ స్కిల్స్. మీకు లా ఆఫ్ లెర్నింగ్, మనం నేర్చుకోవడానికి ఒక లా ఉంది తెలుసా?
మనకి ఇంట్రెస్ట్ అనేది ఎలా డెవలప్ అవుతుందండి? ఏదైనా సబ్జెక్ట్ లో మనం ఇన్వాల్వ్ చేసుకుని అది ఎలా జరుగుతుందని తెలుసుకుంటే మనకి దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతుంది. దాంతో పాటు సబ్జెక్ట్ ని ఈజీగా త్వరగా కూడా నేర్చుకుంటాం. సో మనం ఇన్వాల్వ్ చేసుకొని విజువలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు సోషల్ స్టడీస్ లో తాజ్ మహల్ గురించో లేదా ఏదైనా ప్లేస్ గురించి చెప్తున్నప్పుడు యూ విజువలైజ్, నేను ఆ ప్లేస్కి వెళ్ళాను, సో అక్కడ తాజ్ మహల్ ఇలా ఉంది, ముందున ఇలా వాటర్ వెళ్తుంది, చుట్టూ గార్డెన్స్ ఉన్నాయి. సో ఆ టాపిక్ అంతా మీకు చాలా ఎఫెక్టివ్ గా గుర్తుంటది, రైట్? సో ఆ సబ్జెక్ట్ లో మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకోవడం వల్ల సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఈజీగా త్వరగా అర్థం అవుతుంది. అండ్ లా ఆఫ్ లెర్నింగ్ అలా ఇంట్రెస్ట్ పుడితే ఇంట్రెస్ట్ వల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. కాన్సన్ట్రేషన్ వల్ల లెర్నింగ్స్ అనేవి పెరుగుతాయి. లెర్నింగ్ నుంచి నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసుకుంటాం. ఆ గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ ఏం చేస్తామండి? అప్లై చేస్తాం. నాలెడ్జ్ అప్లై చేయడం ద్వారా వాల్యూ ఎడిషన్ ఇస్తాం. అప్పుడు కంపెనీస్ మనకి ఎక్కువ జీతాలు ఇస్తాయి, పెద్ద పెద్ద స్టేటస్ లో ఉంటాం. సో అల్టిమేట్ థింగ్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మనం చెయ్యాలి. నాలెడ్జ్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో రైట్ టైంలో అప్లై చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. దాని ద్వారా మనం ఎంత వాల్యూ యాడ్ చేస్తే మన వాల్యూ అంత పెరుగుతుంది, రైట్? ఫోకస్ ఒక ఎక్సర్సైజ్ ఉంది తెలుసా? రండి అందరం కలిసి ఫోకస్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఒక్కసారి థమ్స్ అప్ ఇలా చూపించండి అందరూ. కమాన్, థమ్స్ అప్ చూపించండి. టిప్ ఆఫ్ ద థంబ్ ఉంది కదా, ఆ టిప్ ఆఫ్ ద థంబ్ ని చూడండి. థమ్స్ అప్. కమాన్ అఖిలేష్, యువాన్ష్. టిప్ ఆఫ్ ద థంబ్ ని 1 మినిట్ పాటు అలా కాన్సన్ట్రేటెడ్ గా చూస్తే మన కాన్సన్ట్రేషన్ పవర్ అనేది పెరుగుతూ ఉంటది. ఒక థంబ్ అయిపోయిన తర్వాత సెకండ్ హ్యాండ్ తీసుకోండి. సెకండ్ హ్యాండ్ యొక్క థంబ్ టిప్ వైపు 1 మినిట్ పాటు మనం అలా చూడాలి. సో ఈ ఎక్సర్సైజ్ డైలీ చేస్తే మనకి కాన్సన్ట్రేషన్ ఫోకస్ పవర్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్, మన లెర్నింగ్స్ ఎఫెక్టివ్ గా ఉండాలంటే మనం అనుకునేటట్టు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. దాని ద్వారా బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంటది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల బ్రెయిన్ కి ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది, మనం యాక్టివ్ గా ఉంటాం, రైట్? ప్రాపర్ డైట్ అనేది తీసుకోవాలి. కూల్ డ్రింక్స్, ప్రిజర్వ్డ్ ఫుడ్స్ కాకుండా మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల న్యూరాన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. అండ్ స్లీప్, నిద్ర 6 to 8 అవర్స్ అనేది మనం ఖచ్చితంగా పడుకోవాలి. అండ్ స్టడీ గోల్స్ అనేవి సెట్ చేసుకోండి. స్టడీ గోల్స్ ఎలా ఉండాలి? టోటల్ మనకి సిలబస్ ఎంత ఉంది దాని సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకొని ఒక్కో సబ్జెక్ట్ లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి అలా షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ కింద డివైడ్ చేసుకొని డైలీ టాస్క్ కింద పెట్టుకొని డైలీ టాస్క్ అవుతున్నాయో లేదో మానిటర్ కూడా చేసుకోవాలి, రైట్? మీకు ఇక్కడ వరకు ఎంత క్లియర్ గా ఉంది? ఇప్పుడు స్టోరీ చెప్పుకుందామా? యా, ఎన్నాళ్ళు స్టడీస్ అనేవి ఎలా ఉండేవండి? గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకునే వాళ్ళు అడవుల్లో. సో అలాగ ఒక గురువు దగ్గర అందరూ నేర్చుకుంటుంటే గురువు గారు ఒక అబ్బాయిని చూస్తారు. ఆ అబ్బాయి ఏంటి, ప్రతి పని తర్వాత చేద్దాం అని పోస్ట్ పోన్ చేస్తూ పెట్టేవాడు. ఈ అబ్బాయికి ఎలా చెప్తే అర్థం అవుతుంది అని గురువు గారు ఆలోచించి ఆ తర్వాత రోజు ఒక బ్లాక్ స్టోన్ ఇచ్చారు ఆ అబ్బాయికి. బాబు, నేను ఈ రోజు బయటకు వెళ్తున్నాను, నేను తిరిగి వచ్చే వరకు ఈ స్టోన్ నీ దగ్గర పెట్టుకో. ఈ స్టోన్ తో నువ్వు ఏ ఇనుమునైనా పామితే అది బంగారం కింద మారుతుంది అని చెప్తారు. ఆ అబ్బాయికి ఇచ్చి నేను రేపు సాయంత్రానికి వస్తాను, రాగానే ఈ స్టోన్ తీసుకుంటాను, అప్పటి వరకు నువ్వు ఎంత బంగారం తయారు చేస్తావో తయారు చేయి, నీదే ఆ బంగారం అంతా అని చెప్తారు. అయితే ఈ అబ్బాయి కూడా స్టోన్ తీసుకొని, అయితే ముందు నేను ఇప్పుడు ఇనుమును సేకరించాలి, సో బజార్కి వెళ్ళి కొంత ఇనుము కొనుక్కొని వస్తే దాన్ని బంగారం కింద మార్చుకొని చిన్న బంగారం అమ్మి మళ్ళీ ఇనుము తెచ్చుకుంటాను, దాన్ని అంతా బంగారం చేస్తాను అని ఆలోచించుకుంటాడు. అయితే బయటకు వస్తాడు సాయంత్రం కదా, పిల్లలందరూ ఆడుకుంటున్నారు. రేపు ఈవినింగ్ వరకు టైం ఉంది కదా, నేను కూడా కొంతసేపు ఆడుకొని అప్పుడు వెళ్తాను అని చెప్పి పిల్లలతో ఆడుకోవడం మొదలు పెడతాడు. అప్పటికి అలా నైట్ అయిపోద్ది. వచ్చేసరికి అబ్బా నైట్ అయిపోయింది, కొంచెం తినేసి వెళ్దాం, రేపు వెళ్దాంలే, రేపు అంతా రోజంతా టైం ఉంది కదా డే అనుకుంటాడు. సో వచ్చి ఫోన్ చేసి పడుకుంటాడు. పొద్దున 8 అయిపోద్ది. 8 అయ్యి అబ్బా ఈ రోజు మార్నింగ్ 8 అయిందా, అయితే నేను ఇప్పుడు బజార్కి వెళ్ళి ఆ ఐరన్ ఏదైతే ఉందో
దాన్ని నేను గ్యాదర్ చేసుకొని రావాలని చెప్పి బ్రష్ అది చేసి బయటకు వస్తాడు. ఆ టిఫిన్ అది చేసేసి వెళ్దాం అని చెప్పి టిఫిన్ అది చేసేస్తాడు. బయట బాగా ఎండగా ఉంటది. అబ్బా కొంతసేపు అయితే క్లౌడ్స్ వచ్చేలా ఉన్నాయి, సో కొంతసేపు ఆగుదాం అని చెప్పి ఆగి మధ్యాహ్నం బయటికి వెళ్దాం అనుకుంటాడు. అప్పటికే 1 అయిపోతుంది. ఫోన్ చేసేసి వెళ్దాం అని చెప్పి ఫోన్ చేసి పడుకుంటాడు. పడుకొని లెగిసేసరికి 4 అయిపోతుంది. సో పని అలా పోస్ట్ పోన్ చేయడం అబ్బాయికి చిన్నప్పటి నుంచి అలవాటు. సో అదే విధంగా చేతిలో ఒక రాయి ఉంది, ఆ రాయితో ఇనుమును రుద్దితే అది బంగారం అవుతుంది. ఆ అబ్బాయికి తెలుసు. దాన్ని కూడా అలా పోస్ట్ పోన్ చేసాడు. 4 అయ్యింది. లెగిసి ఇంక ఫ్రెష్ అయ్యి వెళ్దామని బయటకు వచ్చాడు. గురువు గారు ఈ లోపు ఎదురుగా వచ్చారు. వచ్చి ఏది నా రాయి నాకు ఇవ్వు అంటారు. ఈ అబ్బాయి బతిమలాడుతాడు, అయ్యో గురువు గారు ప్లీజ్ ప్లీజ్ నాకు ఇంకొంచెం టైం ఇవ్వండి, ఈ లోపు నేను చేసుకుంటాను అంటారు. గురువు గారు టైం ఇస్తారా? ఇస్తే అతని పర్పస్ ఫిల్ అవుతుందా? ఇంకెప్పటికీ ఈ అబ్బాయి మారుతాడా? లేదు కదా. సో అతను పోస్ట్ పోన్ చేయడం అనే బ్యాడ్ హ్యాబిట్ వల్ల ఎంత బంగారం గ్యాదర్ చేయాల్సింది చేయలేక రాయిని రాయిలాగే ఉంచుకున్నాడు. చేతిలో అవకాశం ఉన్నప్పటికీ టైంని వేస్ట్ చేస్తూ ప్రోకాస్టినేషన్ అంటే నెక్స్ట్ చేద్దాం తర్వాత చేద్దాం అని పొడిగించడం వల్ల చాలా చక్కని అవకాశం కోల్పోయాడు కదా. మళ్ళీ రమ్మన్న అవకాశం రాదు. రైట్. సో మనకి ఎప్పుడు 3 ఎనిమీస్ ఉంటాయండి పిల్లలకి, చదువుకునే పిల్లలకి. ఇన్నేట్ ఎనిమి అంటే లోపల మనలో ఉన్న భయాలు, అంటే రేపు ఎగ్జామ్ ఉందంటే ఫియర్ రావడం, టెన్షన్ రావడం, లేదా ఎక్వైర్డ్ ఎనిమీస్ అంటే మనంతలు మనం తెచ్చుకునే ఎనిమీస్ ఇవి. ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకొని ఇన్ఫీరియారిటీగా ఫీల్ అవ్వడం, లేదా ఇందాలనుకున్నట్టు పోస్ట్ పోన్ చేసుకొని మన గోల్స్ రీచ్ అవ్వక కోపం, యాంగర్ అది క్రియేట్ చేసుకోవడం. అట్రాక్టివ్ ఎనిమీస్ లేజినెస్, పొద్దున్న పడుకుంటాం, లెగాలి అంటే దుప్పటి కప్పుకొని పడుకుంటే చక్కగా ఉంటది, అట్రాక్టివ్ గా ఉంటది, లెగిసి తయారవ్వం. అవన్నీ లేజినెస్, ప్రొకాస్టినేషన్, ల్యాక్ ఆఫ్ అటెన్షన్, ఇవన్నీ అట్రాక్టివ్ ఎనిమీస్. ఎప్పుడైతే ఈ ఎనిమీస్ ని పిల్లలు జయిస్తారో వాళ్ళ జీవితంలో చాలా గొప్ప మార్పును చూస్తారు. రైట్. సో స్టూడెంట్ సక్సెస్ ని ఎలా సాధించాలండి? ఫస్ట్ ఒక థాట్ ప్రాసెస్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఆ థాట్ ని ఐడియా కింద మార్చుకోవాలి. థాట్ అంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా బ్రేక్ చేసుకొని చదువుకుంటాను సిలబస్ ని. దాన్ని పేపర్ మీద పెడతారు, సిలబస్ అంతా పెట్టుకొని చదవడం మొదలు పెడతారు యాక్షన్ లోకి. చదివేటప్పుడు మనకి కొన్ని స్ట్రాటజీస్, ఇలా చదివితే అవ్వట్లేదు సో ఇలా మార్చుకుంటే బాగుంటుందని ఆ స్ట్రాటజీని మళ్ళీ మోడిఫై చేసుకుంటారు. అవసరం అయితే సీనియర్స్ లేదా పేరెంట్స్ వాళ్ళకి హెల్ప్ తీసుకొని టీచర్స్ ది కొంచెం కొంచెం ఆ టైం టేబుల్ లో చేంజెస్ క్రియేట్ చేసుకొని మళ్ళీ ట్రై చేస్తారు. అది ఓకే, ఇప్పుడు నేను బాగా చదువుకోగలుగుతున్నాను అని కంఫర్ట్ వచ్చాక ఆ స్టైల్లో చదువుకొని సక్సెస్ ని సాధిస్తారు. సో మనం ఏదైనా స్టార్ట్ చేయాలి, థాట్ ప్రాసెస్ చేసి ఆ థాట్ ని పేపర్ మీద ప్లాన్ గా పెట్టుకొని ట్రై చేసి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే దానికి తగ్గట్టు చేంజెస్ చేసుకోవాలి. చేంజెస్ కూడా ఎలా తీసుకోవాలి? మన టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ హెల్ప్ తీసుకొని సో చేంజెస్ చేసుకోవచ్చు. చేంజెస్ చేసుకొని మళ్ళీ దాన్ని యాక్షన్ లో పెట్టాలి. పెట్టి మనం సక్సెస్ అనేది సాధించాలి. రైట్. సో 4 essentials ఫర్ బెస్ట్ స్టూడెంట్స్. యా, ఇంటెలిజెన్స్ అంటే ఏంటండి? మన కెపాసిటీ టు ఎక్వైర్ నాలెడ్జ్ అండ్ అప్లై నాలెడ్జ్. నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవడం ఒకటి, ఆ నాలెడ్జ్ ని అప్లై చేయడం ఒకటి. నాలెడ్జ్ అప్లై చేసినప్పుడే మనం ఎదుటి వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. మెమరీ అంటే ఏంటండి? ఏదైనా ఒక సబ్జెక్ట్ ని గుర్తుంచుకోవడం, ఒక టాపిక్ ని రిటైన్ చేసుకోవడం ఒకటి, అవసరం అయినప్పుడు దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఎక్కడ అవసరమో ఆ టాపిక్ ని అక్కడ తెచ్చి మళ్ళీ అప్లికేషన్ లో పెట్టగలగాలి. రిఫ్లెక్స్ యాక్షన్ అంటే ఏంటో తెలుసా? ఒక క్వశ్చన్ ని మనం ఎంత కరెక్ట్ గా మనం అర్థం చేసుకుంటున్నాం, అర్థం చేసుకొని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా దాన్ని ఎలా సమాధానం చెప్తాం అనేది రిఫ్లెక్స్ యాక్షన్. అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎంత కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకుంటున్నాం, దానికి మళ్ళీ ఎంత కరెక్ట్ గా సొల్యూషన్ అనేది తీసుకెళ్తాం అనేది రిఫ్లెక్స్ యాక్షన్. అలాగే కాన్సన్ట్రేషన్, మనకి ఎప్పుడైతే స్ట్రాంగ్ వై రీజన్ ఉంటుందో ఆబ్వియస్ గా ఇంట్రెస్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవి డెవలప్ అయ్యి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. మన విల్లింగ్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ 3 స్టూడెంట్స్ కి బెస్ట్ ఫ్రెండ్స్: ఇంటెలిజెన్స్, మెమరీ, రిఫ్లెక్స్ యాక్షన్, కాన్సన్ట్రేషన్. అంతేనా? మనందరం కొన్నిసార్లు కొన్నిటిల వల్ల డిస్ట్రాక్ట్ అవుతుంటాం. అలాంటప్పుడు ఎలా ఆలోచించాలి అనేది ఒక్కసారి చూద్దామండి. సబ్జెక్ట్ బోరింగ్ గా ఉంది నాకు అనుకుంటాం. అలాంటప్పుడు ఎలా ఆలోచించాలి తెలుసా? ఈ రోజు నేను ఈ సబ్జెక్ట్ చదవకపోతే రేపు ఇంకా బోరింగ్ గా ఉంటది. సో ఇది ఇప్పుడు చదివి దాన్ని నాకు ఫేవర్ చేసుకోవాలి అనుకోవాలి. లేకపోతే ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తే రాయగలవా?
రాయలేం కదా. సో ఒకవేళ అది బోరింగ్ ఉంది అనిపిస్తే రేపు ఇంకా బోరింగ్ ఉంటది కాబట్టి ఇప్పుడే కంప్లీట్ చేసుకోవాలి అనుకోవాలి. ఇంకా నాకు చాలా టైం ఉంది అని అనుకుంటాం. ఇందాక చాలా టైం ఉంది అని రాయిని అలా చేతిలో పెట్టుకొని కూర్చుంటే ఏమైంది? ఇనుములాగే ఉండిపోయింది, బంగారం అవ్వలేదు. సో ఈ రోజే నేను ప్లాన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనుకోండి, ఇంకా ఎఫెక్టివ్ గా చేయగలను కదా రేపటి కన్నా. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తే నేను ఇంకా బాగా చేయగలను అని అనుకోవాలి. నాకు ఏదైనా చదవాలంటే లోపల నుంచి మంచి మోటివేషన్ రావాలి, లేకపోతే నేను చదవలేను, లేదా నాకు ప్రెజర్ ఉండాలి అప్పుడే చదవగలను అనుకున్నారు అనుకోండి, మీరు టార్గెట్ పెట్టుకున్న దాన్ని ఇంకా షార్ట్ చేసుకోండి. అప్పుడు ఆబ్వియస్ గా ప్రెజర్ ఉంటుంది. నేను 10 రోజులు పెట్టుకున్నాను, 8 days పెట్టుకోండి, అప్పుడు ఆబ్వియస్ గా ప్రెజర్ ఉంటుంది కాబట్టి కంప్లీట్ చేసుకుంటాం ఇమీడియట్ గా. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు స్టార్ట్ మార్నింగ్, బట్ మార్నింగ్స్ ఆర్ బెస్ట్. పొద్దున్న చదివితే బాగా గుర్తుంటది కాబట్టి లెగ్గానే బ్రష్ చేసుకొని మీ స్టడీస్ మీరు స్టార్ట్ చేయండి. అవి ఎఫెక్టివ్ గా రిటైన్ అవుతాయి బ్రెయిన్ లోకి. ఇట్స్ ఈవినింగ్, ఐ స్టార్ట్ టుమారో అనుకుంటారు, సాయంత్రం అయిపోయింది కదా రేపు చేద్దాంలే అనుకుంటారు. అలా అనుకుంటే ఏమవుతుందండి, మనకు ఒక గుడ్ హ్యాబిట్ అనేది మిస్ అయిపోతాం. ఎప్పుడు పని అప్పుడు చేయాలి అని అనుకుంటామా, అది గుడ్ హ్యాబిట్. అది డెవలప్ అవ్వాలంటే స్కూల్ నుంచి రాగానే హోంవర్క్స్ ఆ రోజు చెప్పిన లెసన్స్ ఒకసారి చూసుకోవడం, ఒక 1 hour లో కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, ఆ గుడ్ హ్యాబిట్ అనేది డెవలప్ అవుతుంది మనకి. అది మన లైఫ్ లాంగ్ మనకి గుడ్ ఫ్రెండ్ గా ఉంటుంది, హెల్ప్ చేస్తుంది. ఇట్స్ హార్డ్ అండ్ పెయిన్, అది కష్టంగా ఉంది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది తెలుసా, ఈ రోజు ఎంత ఉంది పెండింగ్, రేపు ఎంత అవుతుంది, ఎల్లుండి ఎంత అవుతుంది. సో బరువు పెరిగిపోతుంటుంది తప్ప తగ్గదు కదా. కష్టంగా ఉంది కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేస్తే దాన్ని నెమ్మదిగా మనం ఈజీగా మార్చుకోగలం. ఇట్స్ గెటింగ్ బోర్డ్, ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. కంటిన్యూస్ గా చదువుతున్నారు అనుకోండి, కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ చదువుకోండి. సో లెర్నింగ్ కి మనకి టైప్స్ ఉంటాయండి. కొంతమందికి లాజికల్ గా చదివితే అర్థమవుతుంది, కొంతమంది వినడం ద్వారా నేర్చుకుంటే ఈజీగా ఉంటది, కొంతమంది ఇమేజెస్ రూపంలో చూస్తే వాళ్ళకి ఈజీగా ఉంటది. సో మనకి ఏ లెర్నింగ్ ఎక్కువ ఫేవరబుల్ గా ఉంటుంది, ఏ విధంగా చదివితే మనకి ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎలా చదువుకుంటే ఇందులో ఏ మెథడ్ మనకి సూట్ అవుతుంది అని చూసుకొని ఆ మెథడ్ మనం ఎంచుకుంటే మనకి ఎక్కువ హెల్ప్ఫుల్ గా ఉంటది. సో లెట్స్ గో టు మెమరీ టెక్నిక్స్. స్టడీ టెక్నిక్స్ చూసాం కదండి. మీలో ఎంత మందికి తెలుసు మన బ్రెయిన్ కెపాసిటీ ఎంత వాడుతుంటామో? ఎవరైనా చెప్పగలరా? ఓన్లీ 10% వాడుతాం మన బ్రెయిన్ కెపాసిటీని, మిగిలింది అసలు వాడట్లేదు. దానికి కూడా ఎక్సర్సైజ్ కావాలి, థాట్ ప్రాసెస్ చేయాలి. ఎప్పటికప్పుడు ఆలోచించడం వల్ల మన బ్రెయిన్ కెపాసిటీ పెరుగుతూనే ఉంటది. మన బ్రెయిన్ కెపాసిటీ ఎంతో తెలుసా అండి? 2,50,000 GB. అంటే కంటిన్యూస్ గా 300 years సినిమాస్ చూసినా సరే అదంతా గుర్తుంచుకునే కెపాసిటీ ఉంది. బట్ మనం దాన్ని ప్రాపర్ గా వాడుకోలేకపోతున్నాం. మనం ప్రాపర్ గా వాడుకుంటే అసలు నాకు గుర్తుండదు అనే బాధే ఉండదు. మనకు అంత కెపాసిటీ ఉంది కాబట్టి ఎంతైనా స్టోర్ చేసుకోగలం. సో మన బ్రెయిన్ కెపాసిటీ పెంచాలి అంటే దానికి ఎక్సర్సైజ్ అనేది చేయిస్తూ ఉండాలి. ఎలా చేయించాలి? థాట్ ప్రాసెస్ డెవలప్ చేస్తూ ఉండాలి, క్వశ్చనింగ్ మైండ్ సెట్ అలవాటు చేసుకుంటూ ఉండాలి. మన లెఫ్ట్ బ్రెయిన్ అనేది లాజికల్ బ్రెయిన్, లాజికల్ గా థింక్ చేస్తుంది. రైట్ బ్రెయిన్ అనేది క్రియేటివ్ గా థింక్ చేస్తుంది. మన ఇన్వెన్షన్స్ ఏవైనా సైంటిస్టులు కనిపెట్టారు అంటే అదంతా ఇమాజినేషన్ ద్వారా, అంటే రైట్ బ్రెయిన్ క్రియేటివిటీ అనేది డెవలప్ చేసుకోవాలి. అవి ఎలా డెవలప్ చేయాలో కూడా మనం చూద్దాం. మన మెమరీ ఏ విధంగా గుర్తుంచుకుంటుందండి? ఐకానిక్ ఫామ్. ఐకానిక్ ఫామ్ అంటే ఇమేజెస్ రూపంలో. ఏదైనా ఒక బొమ్మను చూసామనుకోండి, ఇది ఈ సింబల్ అని చెప్పి మనకు బ్రెయిన్ గుర్తుండిపోద్ది. రైటా రాంగా? సో ఐకానిక్ ఫామ్ అంటే పిక్చర్స్ రూపంలో మన మైండ్ గుర్తుంచుకుంటది. అలాగే ఎకోయిక్. ఎకో అంటే ఏంటండి? ఎకో అంటే సౌండ్, వినికిడి ద్వారా కూడా మన మైండ్ గుర్తుంచుకుంటుంటది. సెన్సరీ మెమరీ అంటే ఏంటో తెలుసా? ఒక హాట్ వాటర్ ఉన్నది, చిన్నప్పుడు తెలియక పట్టుకున్నాం, కాలింది, తప్పని చెయ్యి వెనక్కి లాగేసాం. రెండోసారి మళ్ళీ వెళ్ళి పట్టుకుంటామా అంటే మన మెమరీలో స్టోర్ అయింది, ఇది వేడిగా ఉంటది, దీన్ని పట్టుకుంటే కాలుతుంది అని చెప్పి మన సెన్సరీ మెమరీ ద్వారా స్టోర్ అయి ఉన్నది. అదే విధంగా ఎమోషనల్ థింగ్స్ బాగా ఎక్కువ రిమెంబరెన్స్ ఉంటాయి. ఆటోమేటిక్ అంటే సడన్ థాట్స్, సడన్ గా మనకి ఐడియా వస్తుంది టప్ అని. అలాగే ఏదైనా హార్డ్ గా ఉందంటే వెంటనే చేయి తీసేస్తుంది, బ్రెయిన్ వరకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్దు, సెంట్రల్ న్యూరో సిస్టమ్ నుంచే మనకి రెస్పాన్స్ వచ్చేస్తుంది. అలాగే ఎపిసోడ్. మీరు ఇంతకు ముందు వెకేషన్స్ కి ఒక ప్లేస్ కి వెళ్ళారు, ఆ ప్లేస్ కి మళ్ళీ వెళ్ళినప్పుడు గత జ్ఞాపకాలు వస్తాయా? నేను ఇక్కడికి ఇంతకు ముందు వచ్చాను, నేను ఇక్కడ ఆడుకున్నాను,
నేను ఇక్కడ ఇవి చూశాను అని మెమరీ వస్తుంది కదా, దాన్ని ఎపిసోడ్ మెమరీ అంటారు. అంటే ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన దగ్గరికి మళ్ళీ మనం వెళ్ళినప్పుడు మనకు వచ్చే మెమరీ. డైలీ యాక్టివిటీస్ ఎవరు చెప్పక్కర్లేదు, చెప్పకుండానే మన మైండ్ ఆటోమేటిక్ గా అవన్నీ చేస్తుంటది. అవి ప్రొసీజరల్ యాక్టివిటీస్. మనకి మెమరీ అనేది ఎలా స్టోర్ అవుతుందో తెలుసా అండి? RRR టెక్నిక్ ద్వారా మనం నేర్చుకున్నాం. రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక బుక్ ఉందండి, నా పుస్తకం, నేను ఏదో అసలు అలా పెట్టేసి వెళ్ళిపోయాను అనుకోండి, రేపు పొద్దున మళ్ళీ ఎత్తుక్కుంటాను ఎక్కడ పెట్టుకున్నాను అని. అదే బుక్ ని నేను ఇక్కడ పెడుతున్నాను అని విజువలైజ్ చేసుకొని చూస్తూ సెన్స్ తో ఇలా పెట్టాను అనుకోండి, అది రిజిస్టర్ అవుతుంది. సో రేపు పొద్దున నాకు వెంటనే గుర్తు వస్తుంది. ఎప్పుడైతే మనం సెన్స్ తో గుర్తుంచుకొని ఒక వస్తువును ఒక దగ్గర పెడుతున్నామో, ఇక్కడ పెట్టాను అని మైండ్ కి చెప్తూ పెట్టామనుకోండి, అది ఆబ్వియస్ గా మనకు గుర్తుంటది నెక్స్ట్ డేకి. సో మర్చిపోవడం అనే థింగ్ ఉండదు అన్నమాట. లేకపోతే నెక్స్ట్ డే పొద్దున మొత్తం అంతా ఎత్తుకుంటాం ఎక్కడ పెట్టానని, అది చాలా ఇబ్బందిగా ఉంటది కదా. ఆ ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే పెట్టేటప్పుడే మనం రిజిస్టర్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, రిటైన్షన్ అంటే ఏంటండి? గుర్తుంచుకోవడం. ఎలా గుర్తుంచుకుంటాం? రిపిటేషన్ ద్వారా ఎక్కువ గుర్తుంచుకోవచ్చు. ఈ రోజు ఒక చదివాం, మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ చదివాం, అప్పుడు రిటైన్ అవుతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రిపీటెడ్ గా చదివే కొద్దీ రిటెన్షన్ అనేది పెరుగుతూ ఉంటది. రీకాల్ అంటే తిరిగి మళ్ళీ దాన్ని అవుట్పుట్ చేయడం, అంటే ఎగ్జామ్స్ లో మళ్ళీ రాయాలి. అప్పుడు బయటికి రావాలి అంటే ఫస్ట్ చదివేటప్పుడే సెన్స్ తో మనసు పెట్టి చదవడంతో రిజిస్ట్రేషన్ అవుతుంది. రిటైన్ అంటే మళ్ళీ రిపీటెడ్ గా చదవడం వల్ల రిటైన్ అవుతుంది. ఇవి రెండు ఎంత బాగా చేస్తే రిజిస్ట్రేషన్, రిటెన్షన్, రీకాల్ అంత ఈజీగా ఉంటదండి, రైట్? సో మనకి రీకాల్ ఈజీగా ఉండాలంటే రిజిస్ట్రేషన్, రిటెన్షన్ అనేది చక్కగా చేసుకోవాలి. మన బ్రెయిన్ ఫంక్షనాలిటీని మనం రైట్. సో మన బ్రెయిన్ ఫంక్షనాలిటీని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చండి? త్రూ ఇమాజినేషన్. దానికి ఇందాక అనుకున్నాం కదా, బ్రెయిన్ కూడా ఒక మజిల్, సో దానికి ఎక్సర్సైజ్ అనేది ఉండాలి, అప్పుడు దాని కెపాసిటీ పెరుగుతూ వెళ్తుంది. సో బ్రెయిన్ కెపాసిటీ పెంచుకోవడం ఎలాగో చూద్దాం. ఒక 10 years తర్వాత నేను ఎలా ఉండాలి అని ఇమాజిన్ చేసుకోండి. ఈ రోజు నేను ఇది చదువుతున్నాను, సో నేను రేపు డాక్టర్ అవ్వాలనుకున్నాను అనుకోండి. 10 years, ఇప్పటి నుంచి 10 years కి నేను MBBS 4th year లో ఉంటాను. సో అక్కడ అన్ని ప్రాక్టికల్స్ చేస్తుంటారు. సో ఇవన్నీ నేర్చుకుంటాను నేను. ఆ తర్వాత నా దగ్గరికి బోల్డ్ మంది పేషెంట్స్ వస్తుంటారు, వాళ్ళకి నేను ఎంతో లైఫ్ సేవ్ చేస్తాను. సో అలా మనం ఇమాజిన్ చేసుకోవడం వల్ల క్రియేటివ్ బ్రెయిన్ అనేది పెరుగుతూ ఉంటది. అలాగే కొత్త ఐడియాస్ ఆలోచిస్తూ ఉండాలి మనం ఎప్పటికప్పుడు. ఒక విషయాన్ని 10 పద్ధతుల్లో చేయొచ్చు అంటే మిగిలిన పద్ధతులు ఏంటి అనేది కూడా మనం ఆలోచిస్తూ ఉండాలి. ఆలోచించడం ద్వారా బ్రెయిన్ కి వర్క్ ఇస్తాం, క్రియేటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంటది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ ఫన్ గా ఉండడం వల్ల మనకి ఆనందం అనేది ఒకటి, హ్యాపీనెస్ అనేది ఒకటి క్రియేట్ అయ్యి బ్రెయిన్ కి ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది. నెక్స్ట్, వర్డ్స్ ఇంటూ పిక్చర్స్. మన బ్రెయిన్ అనేది పిక్చర్ రూపంలో ఎక్కువ గుర్తుంచుకుంటుందండి. సో పిక్చర్ రూపంలో ఎప్పుడైతే మీరు ఇమాజిన్ చేస్తారో రిటెన్షన్ అనేది ఎక్కువ అవుతుంది బ్రెయిన్ కి. సో ఏదైనా ఒక పదాన్ని పిక్చర్ రూపంలో ఇమాజిన్ చేయండి. హైయెస్ట్ క్రియేటివిటీ ఎవరికి ఉంటుందో తెలుసా అండి? పిల్లలకి, మీకే. సో తోటి పిల్లలతో ఆడుకోవడం ద్వారా కూడా మీ బ్రెయిన్ క్రియేటివ్నెస్ అనేది పెరుగుతుంటది. నెక్స్ట్, క్యాలిక్యులేషన్స్ మాన్యువల్ గా చేయండి, క్యాలిక్యులేటర్ తో కాదు. 10x6 లేదా 16x14 అనేది క్యాలిక్యులేటర్ వాడకుండా ప్రయత్నిస్తుండండి చేయడం. అలా చేయడం వల్ల బ్రెయిన్ కి వర్క్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, దాని కెపాసిటీ పెంచుకుంటూ వెళ్తుంటాం. అలాగే లాజికల్ గేమ్స్ ఆడండి. కంప్యూటర్ ఇంట్లో సిస్టమ్ ఉంది అనుకోండి, అందులో MS వర్డ్, పవర్ పాయింట్ ఇలాంటివి యూజ్ చేస్తుండండి. ఎందుకంటే అందులో ఆప్షన్స్ అన్లిమిటెడ్. మనం ఎంత క్రియేటివిటీ వాడుతుంటే అంత డిఫరెంట్ గా చేస్తుంటాం. నెక్స్ట్, మన మెమరీని ఏమేమి ఇంప్రూవ్ చేస్తాయండి? మన ఇంట్రెస్ట్, మన కాన్ఫిడెన్స్ మన మెమరీని బాగా డెవలప్ చేస్తాయి. మనం ఏదైనా పని ఇంట్రెస్ట్ గా చేసాం అనుకోండి, సినిమా చూస్తాం, అది ఎంతకాలం గుర్తుంటది? ఎక్కువ లాంగ్ లైఫ్ గుర్తుంటది కదా. సో మనం ఎంత ఇంట్రెస్ట్ గా చేస్తే అంత ఎక్కువ టైం మనకి గుర్తుంటది. కాన్ఫిడెన్స్, కాన్సన్ట్రేషన్, రిలాక్సేషన్. మనం ఎక్కువ పడుకున్నాం అనుకోండి, 8 hours పడుకున్నాం అనుకోండి శుభ్రంగా, బ్రెయిన్ కి కావాల్సినంత రెస్ట్ దొరుకుతుంది. సో మళ్ళీ అది బ్యాక్ అవుతుంది అన్నమాట, ఎక్కువ ఎనర్జీతో మళ్ళీ ఎక్కువ రిటైన్ చేసుకోగలదు. మెమరీ ఎయిడ్స్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ చదవడం వల్ల, ఇప్పుడు మనం మెమరీ టెక్నిక్స్ కొన్ని నేర్చుకుందాం, అవి యూజ్ చేయడం వల్ల కూడా మన బ్రెయిన్ లో మెమరీ కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ. మనం ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ తో మంచిగా ఉండడం వల్ల మన బ్రెయిన్ ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. దాంతో పాటు మంచి ఫుడ్ తీసుకోవాలి.
ప్రిజర్వేటివ్ ఫుడ్స్ అవి కాకుండా బ్యాలెన్స్డ్ డైట్ చేయడం వల్ల కూడా మనకి బ్రెయిన్ ఎక్సర్సైజ్ అనేది అవుతుంది. ప్రాక్టీస్ ఫోకసింగ్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక థంబ్ పైకి పెట్టి టిప్ ఆఫ్ ద థంబ్ ని కాన్సన్ట్రేట్ చేస్తూ 1 minute చూడండి. నెక్స్ట్ హ్యాండ్ మార్చి సెకండ్ థంబ్ పెట్టుకొని టిప్ ఆఫ్ ద థంబ్ కంటిన్యూస్ గా చూస్తుంటే మనకి కాన్సన్ట్రేషన్ ఫోకస్ అనేది పెరుగుతుంది. డీప్ బ్రీతింగ్ టెక్నిక్ అంటే గట్టిగా బ్రీత్ తీసుకొని మళ్ళీ నెమ్మదిగా వదలడం. ఇది చేయడం వల్ల మనకి మళ్ళీ రీగెయిన్ అవుతాం ఎనర్జీ. హ్యావ్ ఏ ప్రాపర్ స్లీప్. ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేట్ అయ్యి ఎనర్జీ అంతా ఆక్సిజన్స్ అవి బ్రెయిన్ కి రీచ్ అయ్యి మనకి మళ్ళీ కొత్తగా చేయడానికి హెల్ప్ అవుతుంది. మనందరం ఒకసారి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దామండి. ఇప్పటి వరకు చాలా నేర్చుకున్నాం కదా. మెమరీ టెక్నిక్స్ నేర్చుకునే ముందు జస్ట్ ఒక్కసారి 3 times డీప్ బ్రెత్ తీసుకోండి, 1 second హోల్డ్ చేయండి, మళ్ళీ రిలీజ్ చేయండి. నాతో కలిసి అందరూ చేయండి. కమాన్, టేక్ ఇన్, టేక్ అవుట్, టేక్ ఇన్, 1 second హోల్డ్ చేసి టేక్ అవుట్, బ్రీత్ అవుట్. మళ్ళీ ఇంకొకసారి డీప్ అందరూ చేయాలి. బ్రెత్ గట్టిగా తీసుకోండి, 1 second హోల్డ్ చేయండి, మళ్ళీ బ్రీత్ అవుట్, నెమ్మది రిలీజ్ చేయండి. కడుపులో నుంచి బయటకు రావాలి మొత్తం. అప్పుడు ఏముంది, మళ్ళీ కొంచెం రీఫ్రెష్ అయినట్టు అనిపించిందా అందరికి? ఎనర్జీ రీగైన్ అయినట్టు అనిపించిందా అందరికి? సో ఇప్పుడు ఇవేంటో చూద్దాం. మెమరీ టెక్నిక్స్ వాడి మనం ఏదైనా పని చేస్తే లాంగ్ టర్మ్ అనేది మనకి గుర్తుంటుంది. క్రియేటివ్ విజువలైజేషన్ అంటే ఇమేజెస్ రూపంలో, ఒక స్టోరీ రూపంలో మనం విజువలైజ్ చేస్తూ ఏదైనా గుర్తుంచుకున్నాం అనుకోండి, అది లాంగ్ టైం గుర్తుంటది. అలాగే లింకింగ్ మెథడ్ అంటే ఏంటండి, స్టెప్ బై స్టెప్ అసలు ఏమవుతుంటది అని ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అది ఎక్కువ కాలం గుర్తుంటది. లింకింగ్ మెథడ్ కి ఎగ్జాంపుల్ చెప్దాము. ఒక 10 పదాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, కార్, టీవీ, స్వీట్. నెక్స్ట్ ఒకరి పేరు తీసుకుందాం. ఇక్కడ ఎవరున్నారు, అఖిలేష్, నెక్స్ట్ యువాంష్, గాయత్రి గారు, 3 names ప్లస్ ఢిల్లీ, మైకేల్ జాక్సన్ తీసుకుందాం. ఎన్ని పదాలు అయ్యాయండి? ఒకసారి రిపీట్ చేద్దాం. కార్, టీవీ, స్వీట్, అఖిలేష్, యువాంష్, గాయత్రి, ఢిల్లీ, మైకేల్ జాక్సన్. 8 words అయ్యాయి కదా. దీన్ని మనం లింకింగ్ మెథడ్ లో విజువలైజేషన్ కలిపి చూస్తే ఎలా అవుతుందో తెలుసా? నేను కార్ లో వెళ్తున్నాను, ఆ కార్ లో టీవీ ఒకటి ఉన్నది, ఆ టీవీ చూస్తూ ఆ టీవీలో స్వీట్ యాడ్ అనేది వస్తుంటే నా పక్కన అఖిలేష్ అనే అబ్బాయి కూర్చున్నాడు. మేము వెళ్తుంటే దారిలో యువాంష్ గారు, గాయత్రి కనిపించారు ఢిల్లీలో. అండ్ ఢిల్లీలో మైకేల్ జాక్సన్ షో ఒకటి అవుతుంది, ఆ బ్యానర్ అక్కడ ఉంది. సో ఇలా గుర్తుంచుకున్నాం అనుకోండి, 8 words మనకి ఈజీగా గుర్తుంటాయి కదా. సో అది విజువలైజేషన్ అండ్ లింకింగ్ మెథడ్ అంటే. ఎక్రోనిమ్స్ అంటే ఏంటండి, ఏదైనా సబ్జెక్ట్ లో సబ్ టాపిక్స్ ఉండేటప్పుడు మొదటి అక్షరాల ద్వారా దాన్ని గుర్తుంచుకోవడం ఎక్రోనిమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఈ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. మన చాప్టర్ లో ఉన్నవే డిస్కస్ చేద్దాం. యూనియన్ టెరిటరీస్ ని గుర్తుంచుకోవాలనుకోండి, చండి, పాదాల, అండ అని ఒక ఎక్రోనిమ్ ఉండేది. చండి అంటే ఎవరంటే గాడ్, చండీ మాత. పాదాల అంటే ఫుడ్స్, అండ అంటే మనకి బ్లెస్సింగ్స్ అని. సో CHAN చన్ అంటే చండీగఢ్, డి అంటే ఢిల్లీ, పా అంటే పుదుచేరి, మళ్ళీ డా అంటే దాద్రా అండ్ నాగర్ హవేలీ, లా అంటే లక్షద్వీప్, అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్, డి డామినెంట్ డయ్యూ. ఇలా చండీ, పాదాల, అండ అనే ఒక ఎక్రోనిమ్ తో యూనియన్ టెరిటరీస్ లిస్ట్ అంతా గుర్తుంచుకొని ఎగ్జామ్ లో వస్తే రాసేసే వాళ్ళని. అలాగే ప్రైడ్ ఆఫ్ ఇండియా 5 మిసైల్స్ ఉన్నాయండి. వాటి పేర్లు ఎవరికైనా తెలుసా? ఆ మిసైల్స్ పేర్లు మన ఎగ్జామ్ లో గుర్తుంచుకోవాలి అంటే పాట్నా అనే ఎక్రోనిమ్ తో మనం గుర్తుంచుకోవచ్చు. పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్, ఆకాష్. ఇలా పాట్నా అనే ఎక్రోనిమ్ తో మనం ఇండియన్ మిసైల్స్ పేర్లు గుర్తుంచుకోవచ్చు. ఎగ్జామ్ లో వస్తే చక్కగా రాసుకోవచ్చు. అలాగే సాక్ కంట్రీస్ లిస్ట్ ఏంటి రాయండి అని అడిగారు అనుకోండి, MBBS స్పెయిన్ అనే ఎక్రోనిమ్ తో మనం గుర్తుంచుకోవచ్చు. మాల్దీవ్స్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా అండ్ నేపాల్. చూసారా, ఎక్రోనిమ్స్ తో ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు, ఎక్కువ లాంగ్ టర్మ్ కూడా. అండ్ మనకి
మెకానికల్ మెథడ్ అంటే ఏంటంటే రిపీట్ చేయడం, రిపీటెడ్ గా చదవడం. ఈ రోజు క్లాస్ లో చెప్పింది ఈ రోజు నేను చదివాను, వారం అంతా అయ్యేసరికి ఆ వారంలో చెప్పింది అంతా కలిపి మళ్ళీ చదివాను. సో ఫస్ట్ లెసన్ మళ్ళీ చదువుకున్నాను, మంత్ అయ్యేసరికి మళ్ళీ మొత్తం అంతా రివైజ్ చేశాను. సో రిపిటేషన్ ఈజ్ మదర్ ఆఫ్ మెమరీ. మనం రిపీటెడ్ గా చదివే కొద్దీ మనకి ఎక్కువ గుర్తుంటాయి. చిన్నప్పుడు చూడండి టేబుల్స్ 2 2 4 అలా చదివించే వాళ్ళ రిపీటెడ్ గా. సో రిపిటేషన్ ఈజ్ మదర్ ఆఫ్ మెమరీ. మనం ఎంత బాగా చదివితే అంత ఎక్కువ గుర్తుంటాయి. అది మెకానికల్ మెథడ్. అలాగే జుడిషియస్ మెథడ్ అంటే ఎందుకు, ఏమిటి, ఎలా అని ఆలోచిస్తూ చదవడం. అసలు అది ఎందుకు అవుతుంది, దీన్ని 5 W's 1 H తో పోల్స్తారండి. వై, వేర్, వెన్, వాట్, హూ అండ్ 1 H ఇస్ హౌ. ఎలా. ఇలా మనం ఆలోచిస్తూ చదివితే అది ఎక్కువ టైం గుర్తుంటది. అలాగే ఒక పదం చాలా కాంప్లికేటెడ్ గా ఉందనుకోండి, దాన్ని ఆల్టర్నేటివ్ పదంతో మనం చదవచ్చు. ఎలా, కార్బన్ ఉందనుకోండి, కార్ ప్లస్ బన్ కార్బన్ అలా. నెక్స్ట్ హైడ్రోజన్, హై ప్లస్ డ్రాగన్ హైడ్రోజన్. అలా వేరే పదాలతో దీన్ని పోల్చుకొని చదివేది సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు. ఎక్రోనిమిస్ అంటే ఫస్ట్ లెటర్స్ అన్ని కలిపి మనం ఒక పదాన్ని చేసుకొని దాన్ని మెమరీ చేసుకునేది ఎక్రోనిమ్. అండ్ మైండ్ మ్యాపింగ్ అంటే సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ లో టాపిక్స్ ఏమున్నాయి, ఆ టాపిక్స్ లో పారాగ్రాఫ్స్ ఏమున్నాయి, కాన్సెప్ట్స్ ఏమున్నాయి అని విడదీసుకొని ఒకదానికి ఒకటి లింక్ ఇచ్చుకునేదే మైండ్ మ్యాపింగ్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. హోప్ మీకు ఎంతో కొంత బెనిఫిట్ ఇస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. Such a wonderful session, sir. Study skills ఎలా ఉంటాయి, ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రొక్రాస్టినేషన్ ఏమవుతుంది, అంటే ఎలా గుర్తుంచుకోవడం ఎలా అనేది చాలా చాలా మంచి విషయాలు మా ఎండ్ కోసం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. 2 సెషన్స్ వెంటనే తీసుకున్నారు. సో మీకు ఎంత నాకు అర్థమవుతుంది, మీకు కొంచెం ఇబ్బంది అనిపించినా ఇంకా అదే ఎనర్జీ తోటి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ అడగగానే ఒప్పుకున్నారు, మార్నింగ్ సెషన్ తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు వెంటనే తీసుకున్నారు.